నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రేపటికి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో ఫస్ట్కే అధికారుల అకౌంట్లో జీతాలు పడిపోయాయి. దాంతోపాటు పెన్షన్ టయానికి అందించారు. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న అమౌంట్తో సహా ఇవ్వడంతో ఏపీ పెన్షన్దారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెండింగ్లో అంటే శాంక్షన్ అయిన ప్రాజెక్టులు తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్లో పడిపోవడం, మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక అవన్నీ తిరిగి రావడంతో ఏపీ ప్రజల్లోకి ఇంత సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటుగా కొంత నిధుల కొరత వేధిస్తోంది, దీనివల్ల కాలయాపన జరుగుతోంది అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఫస్ట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు రేపటికి నెల రోజులు పూర్తయి ఆల్మోస్ట్ చాలా వరకు కొంత అప్పుడు అంటే పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్ ఈ 1 మంత్ పాలనలో అంటే ఏ చేంజెస్ కనిపించాయని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 4వ తారీఖుకే నెల అయిందండి. ఆ పీడ వదిలింది అనుకున్నారు జనం అందరూ కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది టీడీపీకి, కూటమికి. తర్వాత వీళ్ళు మొన్న 12వ తారీఖు కరెక్ట్‌గా రేపటికి నెల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం రంగంలో దిగింది. అంతకు ముందే కొన్ని చర్యలు చకచకా నడిచినాయి కొద్దిగా. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా ఆయన ఏదైతే చెప్పి మొదటి సంతకాలు పెట్టాడో అయి నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో పెన్షన్ల విషయంలో చాలా మంది ఆర్థికానికి సంబంధించిన విషయాల్లో అందరూ కొంత సందేహం ఉంది. ఏమవుద్ది ఏంటని ఆసక్తిగా చూశారు. 1వ తారీఖుని ఆయన చెప్పినట్టుగా 4,000 పెన్షన్ పెంచింది. అలాగే గత పెండింగ్ ఏప్రిల్, మే, జూన్ వాళ్ళు చెప్పిన విధంగా ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్లు అందించడం జరిగింది. అలాగే దివ్యాంగులకి, ఇక ఇతర పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజు అందించగలిగారు. దాదాపు 100% 1-2% మరుసటి రోజు అందుబాటులో లేక గాని ఏదైనా ఉంటే మర్నాడు ఇచ్చినట్టున్నారు. అదే విధంగా ఉద్యోగులందరికీ కూడా జీతాలు పడినాయండి. వాళ్ళకి అసల ఆ కళ నిజమా అనేటువంటిది వాళ్ళకి ఒక రకంగా అనిపించింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో వాళ్ళకి ఈడు పీఆర్‌సీలు, హెచ్ఆర్‌లు ఇలాంటియి ఇత్తే సచ్చేళ్ళే గాని జీతం ఇస్తే చాలురా బాబు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. 1 తారీఖు జీతం ఓకే. ఇస్తే చాలురా బాబు అన్న పరిస్థితికి వెళ్ళిపోయిన దాని నుంచి 1 తారీఖు జీతం రాగానే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. సహజంగానే వాళ్ళందరూ చాలా సంతృప్తికరంగా ఉంటారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తీరిక లేకుండా పని చేయాల్సొస్తుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా చెండాలం చేసి వెళ్ళిపోయాడండి. చెదరగొట్టేసి ఓకే. వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ని శిథిలాలయం కింద మార్చాడు. ఆ శిథిలాలు, శకలాలు ఏరుకుని జాగ్రత్తగా ఓ పక్కన పెట్టుకోవాలి. పోలవరం, అమరావతి రోడ్లు రోడ్లు కూడా ప్యాచ్ వర్క్‌లు మొదలైపోయినాయి. చిన్న చిన్న గుంటలు గిట్ల రోడ్లు, కొత్త రోడ్లు కన్నా ముందు అర్జెంట్‌గా ప్యాచ్ వర్క్ చేసేయటం మొదలుపెట్టారు. ఇసుక విధానం ఇసుక ఫ్రీ చేసాడు. అన్నా క్యాంటీన్‌లు మీద సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్‌లు కూడా ప్రారంభమైపోతున్నాయి. ఇది లోకేష్ గారు శాఖకొచ్చి ఆ విద్యార్థుల విషయంలో ఆయన మనం మీటింగ్ పెట్టి ఆళ్ళు అడిగిన విధంగా చేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సివిల్ సప్లైస్‌కి సంబంధించి ఆయన 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 కార్యక్రమం ఆయన మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యక్రమం ఎక్కడికక్కడ ఈ గంజాయి మీద గాని ముక్కుపాదం మోపేశారు. వాళ్ళు మంత్రివర్గం చాలా తీవ్రంగా పనిచేస్తా ఉందండి అన్ని చోట్ల. అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఓకే. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అనిత గారు పనిచేస్తున్నారు. మొన్న అక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిన విషయంలో ఆడు ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే చెప్పాడు. ఎవరైనా ఇటువంటి పని చేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పాడు. ఆళ్ళకి అలాగే జరుగుతా ఉంది. కాబట్టి పరిపాలన విషయంలో ఈ నెల రోజుల్లో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేసారు. నిజంగా చెప్పారు చెప్పుకోవాలంటే. ఏమైనా విమర్శ నిజంగా శ్రీనివాసరావు గారు, అంటే ఈ 1 మంత్లో అధికారులు నిత్యం జనాల్లో ఉండడము, దాంతోపాటు అంటే ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెన్షన్ విషయంలో గతంలో అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు. అంటే వాలంటీర్లు లేకపోతే పని ఆగిపోతుంది అనేసి అని అన్నారు. లేకపోయినా మనిషికి చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఏ పని ఆగదు అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు ప్రభుత్వంలో కనిపిస్తుంది. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం ప్రజల్లో ఉండేలా మాత్రం చాలా క్లియర్ కట్‌గా చూసుకుంటున్నారు. అంటే ఏంటి ఈసారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందని ఈ విషయంతోటి ఏం చెప్తున్నారసలు? మీకు చాలా స్పష్టంగా ఆ వ్యత్యాసం కనపడుతుందండి. ఏదన్నా చేయాలనుకుంటే వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. అలాగే హ్మ్. మనసుంటే మార్గం ఉంటదనేటువంటిది వీళ్ళు నిరూపిస్తా ఉన్నారు. డెఫినిట్‌గా చంద్రబాబు నాయుడు గారి నుంచి మనం ఆశించొచ్చు. ఎందుకంటే ఆ విషయం ఆయనకి అభ్యాసం కూసి విద్య వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయంలో హ్మ్. ఆయన్ని మనం పెద్ద ఇది ఆయనైతే చేయగలుగుతాడనేటువంటి ప్రజలు నమ్మారు. అది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కూడా. హ్మ్. ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పెన్షన్‌లయి ఇవ్వగలుగుతాడా ఈయన అనేటువంటి సందేహం ఉంది చాలా మందికి. అది హ్మ్. కూడా పూర్తి చేశారు. మరి ఎలా పడ్డారో ఏటో అంతా కూడా చేయగలిగాడాయన. అమరావతి విషయంలో కూడా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం పర్యటించొచ్చాడు. ఓ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కొరికి తగిలెట్టేసాడో చూపించాలి ప్రజలకి. తర్వాత హ్మ్. ఇదివరకు అలా ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే 4.0 అన్నట్టుగానే ఉంది ఈ వ్యవహారం. ఎందుకంటే ఇదివరకు ఆయన పనేం చేసుకుపోయేవాడు. ఎవరన్నా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తన పని తను చేసుకుపోయేవాడు. ఇప్పుడు అలా కాదు. తను ఏం చేసాడో ప్రజలు కనపడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విష ప్రచారాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పటికే హ్మ్. విమర్శలు మొదలుపెడుతున్నారు. ఇసుక ఫ్రీ హ్మ్. అన్నారు. ఇసుక ఫ్రీ అంటే ఇంకా 1100 తీసుకుంటున్నాడో, 1500 తీసుకుంటున్నారు అంటున్నారు. మరి కొడాలి నాని భాషలో చెప్పాలంటే మరి ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్ మీ అమ్మ మోడిత్తాడా అని అడగాల. అంతే కదా! ఓకే. ఓకే. అది అంతే కదండీ మరి. ఇప్పుడు హ్మ్. ఇసుక ఫ్రీగా ఇత్తారు గానీ లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఎవడు పెడతాడు? పెట్టుకోవాలి కదా! హ్మ్. అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారాళ్ళు. ఆల్రెడీ స్టాక్ పాయింట్లు ఈళ్ళు కొండలు గుట్టలు గుట్టల కింద పెట్టేశారు. ఆ గుట్టల నుంచే తీసివ్వాలి. రేపొద్దున పాలిసీ అవుతుంది. దాన్ని ఎలా చేయాలో ఏంటో చెప్తారు. అప్పుడు ఇంకా తక్కువ రావచ్చు. అంటే శ్రీనివాస్ ఏమైనా గారు ఇప్పుడు గాని మీరు ఆహ్, ఇసుక ఆహ్, విషయానికి సంబంధించిన టాపిక్ తీశారు గాబట్టి, అంటే నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. అంటే హ్మ్. మీరు చెప్తున్న దానికి గ్రౌండ్ లెవెల్ అంటే కొన్ని వీడియోస్‌ని కొన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ చూసాను. మరదంటే కావాలని ప్రచారమా? లేకపోతే ఏంటనేది తెలీదు కానీ, పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదండి. మాటలు చెప్తున్న దానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకైతే సేమ్ అప్పుడెంత తీసుకున్నారు, ఇప్పుడెంత తీసుకున్నారు అనేసని కొందరి వీడియోస్ నేను చూడడం జరిగింది. దీని గురించి అది ఏమంటారు? మీరు మీరు ఈ విషయంలో వైసీపీ వాళ్ళు దేనికైనా సమర్థులండి. ఇక్కడ ఇసుక ఫ్రీ అన్న తర్వాత ఇసుకకి డబ్బులిస్తున్నాడా లేదా అడగాలంతే అండి. హ్మ్. గతానికి ఇప్పటికి తేడా ఎలా వచ్చిందంటే ఇప్పుడెక్కడో చంద్రమండలంలో ఉండి నువ్వు ఇసుక ఫ్రీగా కావాలంటే ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువైపోద్ది అంతే ఆడికి. ఇసుక హ్మ్. ఫ్రీగా వస్తుంది కదా! అదే మినిమమ్ కామన్ సెన్స్. ఇదివరకు టన్ను కాళ్ళు ఎంత తీసుకునేవారో ఇప్పుడు అది తీసుకోవట్లేదు. అది మినహాయింపు చూసుకోవాలంతే. ఇసుక ఫ్రీగా వత్తది కానీ ట్రాన్స్‌పోర్ట్ పైగా వీళ్ళు ఇతర రాష్ట్రాలకెళ్ళకుండా ఆపారు. హ్మ్. అటువంటప్పుడు తన సొంత బండి ఏదైనా పట్టుకునెళ్ళి ఆ ఇసుక అక్కడికి పోయి ఏసుకుంటమే. డ్రెడ్జిల దగ్గర పోయి ఏసుకోవాలి. లేదంటే ఎక్కడైతే అది ఉందో స్టాక్ పాయింట్ ఉందో స్టాక్ పాయింట్ దగ్గరికెళ్తే ఇసుకొకటి ఫ్రీగా ఇస్తారు. ఏసుకొని తెచ్చుకుంటారు. దానికి కూడా డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే మరి అక్కడి దాకా తీసుకొచ్చి ట్రాన్స్‌పోర్ట్ పెట్టారు కదా! అది హ్మ్. తీసుకుంటారు. ఇది కామాలను విమర్శ చేయడం అంటే ఇసుక ఫ్రీ అన్నాడు కదా! అని ఇంటికి పట్టుకొచ్చి తోలేసి "నువ్వు తినరా బాబు! అన్నం క్యాంటీన్ ఫ్రీ" అంటే అన్నం ఇంటికి పట్టుకొచ్చి ముద్దలు కలిపి పెట్టరు కదా! నువ్వు పోయి రూ. 5 ఇది కామాలు విమర్శిస్తే ఛీ అంటారండి జనం. ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇసుక నే బ బ ప్రభుత్వానికి ఆదాయం పోగొట్టాడని చంద్రబాబు నాయుడు గారి మీద కేస్ పెట్టాడతను. ఇప్పుడు హ్మ్. ఇంతమంది జీవితాల్ని సర్వనాశనం చేసాడు. భవన నిర్మాణాన్ని రంగాన్ని కుదేలు చేసాడు కాబట్టి ఈయన మీద కేస్ పెట్టి లోపలేసేయాలి ఇప్పుడు. హ్మ్. కాబట్టి ఈళ్ళు విమర్శిస్తారండి. విషం కక్కడమే ఆళ్ళకి అలవాటు. వాళ్ళకి అంతా బాగా చేసినా గాని తెల్ల కాగితం మీద కూడా మచ్చలు చూస్తారాళ్ళు. ఓకే. కాబట్టి వాళ్ళ విలువే పోద్ది. ఎవడైనా విమర్శిస్తే వాళ్ళ విలువే పోద్ది. ఇప్పుడు వాలంటీర్ లేకపోతే జరగదన్నాడు. జరిగిందా లేదా? మనందరిని హ్మ్. పెన్షన్‌లు పెంచిపెట్టారు. ఏదైనా అంతే. కేంద్ర మంత్రులు కలవడానికి ఢిల్లీ ఎళ్లారీయన. ఎళ్ళినప్పుడు హ్మ్. అందరూ కూడా వాళ్ళు ఎలాగైతే కలిసారు అందరూ ఏ రకంగా సాదరంగా ఆహ్వానించి ఈయన పనులన్నీ ఈయన అడిగింది, అడగంది కూడా ఇచ్చారాళ్ళు. 70,000 కోట్ల పెట్టుబడి బీపీసీఎల్ వచ్చింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేసాడాయన నితిన్ గడ్కరీ గారు. హైదరాబాదు, బెంగుళూరు ఆహ్, హైవే 6 లేన్ అంటే అటు ఇటు కలిపి 12 లైన్‌లు. అంటే మీకు ఓకే. హైదరాబాద్, బెంగుళూరు అంటే హైదరాబాద్, బెంగుళూరు ఆ పేర్లు అలా కనపడతాయి. కానీ మన ఆ రహదారంతా మన ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటది. కర్నూలు, అనంతపురం జిల్లాలు కలుపుకుంటూ ఎళ్తదండి. హ్మ్. ఇలాగా వీళ్ళు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే స్పీడ్‌గా ఉన్నారు. ఇక్కడ ఓకే. ఏదైనా ఉంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మొత్తం ఖాళీ చేసి పోయాడు. దాన్ని హ్మ్. నింపుకోవడం ఎలాగా అది ఆళ్ళకి ఖచ్చితంగా తప్పదాళ్ళకి. దాన్ని రికవరీ చేసుకోవాలి.
ఆ రికవరీ ఓకే. ఎలాగనేటువంటి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దొంగల మూట ఎక్కడ కొల్లగొట్టేసాడు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గట్టా డబ్బులు ఇచ్చి మేపాడు. ఇలాంటియన్నీ తెచ్చిండ్రా బాబు వెనక్కి తెచ్చేయమని తీసేసుకోవాలి డబ్బులు అంతే. ఇందులో అనుమానం హ్మ్. ఏముందండి? గోల్డ్ ఓడగొట్టి లాగేయాల. వీళ్ళందరికీ కూడా ఓకే. గరుడ పురాణాల్లో శిక్షలేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్‌ని పట్టుకొని లోపలేసి కుమ్మేస్తే కట్టేస్తారు డబ్బులు. ఇది ఔట్ ఆఫ్ ది వేలో ఎళ్ళాలి. చట్టము, హ్మ్. రాజ్యాంగం అంటే చూడకూడదు. చట్టము, ఓకే. రాజ్యాంగానికి బయట పక్కన పెట్టి వెళితే డబ్బులు మొత్తం రికవర్ అవుతాయి. మొత్తం డబ్బులు హ్మ్. రికవరీ అయినాయంటే వాళ్ళిచ్చిన హామీలు వాళ్ళకి చాలా సింపుల్‌గా చేసేస్తారు. అది పెద్ద సమస్య కాదండి. మొత్తం డబ్బు ఓకే. 14,00,00,000 అప్పు తేలింది. 2,00,000,00,000 అప్పుతోటి అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఈ 12,00,000,00,000 ఏమైపోయినాయి? అతను ఒక రూపాయి అయినా పెట్టాడా? 2,00,000 2,50,000 బటన్ నొక్కాడు. మిగతా డబ్బు ఏమైంది? సింపుల్ ఇది. హ్మ్. ఈ లెక్క. వాళ్ళందరూ తలకిందులుగా ఏడదీసి కింద మొక్క చనిపోతులు గాజినట్టు కుంపటి పెడితే 2 రోజుల్లో చెప్పేస్తారు మొత్తం అంతా. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.